నైజమే పోవాలి, ఇటు అటు తిరిగే మనస్తత్వం చావాలి. క్రైస్తవుల్లో ఏక మనసు ఉండాలి, ఏకభావన ఉండాలి, ఏక తాత్పర్యం ఉండాలి. అదే పౌలు సంఘాలకు హెచ్చరించాడు, మీలో ఏక తాత్పర్యం రావాలి, ఏకభావం మీలోనికి రావాలి అని పౌలయ్య గారు హెచ్చరిక చేశాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, కాలం చాలా వేగముగా గతించిపోతూ ఉంది. మనం దేవుని తట్టు తిరగవలసి ఉంది. అందుకని జెఫన్యా గ్రంథములో రాస్తా అంటాడు, జెఫన్యా ప్రవక్త ప్రవచనములో 2వ అధ్యాయంలోనికి వచ్చేసరికి అన్నాడు, సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగిరిపోతూ ఉన్నట్లుగా సమయము గతించిపోతుంది. విధి నిర్ణయము కాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపే, మిమ్మును శిక్షించుటగా యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడి రండి అని మాట్లాడాడు. 2వ అధ్యాయంలో ఉన్న మాట, సిగ్గుమాలు జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగిరిపోతూ ఉన్నట్లుగా సమయము గతించిపోతూ ఉంది అని అంటాడు. ఆ మాట మరలా మీరు తెరవాలి. ఇంకా దొరకలేదా మీకు జెఫన్యా గ్రంథం? జెఫన్యా గ్రంథంలో రాయబడిన మాట, సిగ్గుమాలు జనులారా కూడి రండి. ఇప్పుడు టైటిల్ పెట్టి కోటాలు పెట్టి, ఆ కోటల్లో టైటిల్ బయట ఫ్లెక్స్ వేసి పెట్టామనుకోండి, ఏమని 40 దినాల ఉపవాస కూటములకు 2వ అని పెడితే ఎలాగుంటుంది? దానికి బదులుగా సిగ్గుమాలు జనులారా కూడి రండి అక్కడ ఇట్టామనుకోండి ఆ బోర్డు, అది ఎంత బాగుంటుందంటారా? ఇప్పుడు యేసయ్య అంటా ఉన్నాడు, జెఫన్యాతో అంటాడు, జెఫన్యా ప్రవశిస్తా అంటాడు, ఇదిగో సిగ్గుమాలు జనులారా కూడి కలిసి రండి మీరు. ఎందుకు? పొట్టు గాలికి ఎగిరిపోతూ ఉన్నట్లు సమయము గతించిపోతూ ఉంది. ఇంకోసారి, పొట్టు గాలికి ఎగిరిపోతూ ఉన్నట్లుగా సమయము గతించిపోతూ ఉంది, సమయం ఎగిరిపోతూ ఉంది. కానీ మనిషి సమయాన్ని గుర్తించడం లేదు. దేవుని ఆవేదన కూడా అదే, సమయాన్ని కాలాన్ని గుర్తించడం లేదు. కానీ ఒకటి మాత్రం చేస్తాం, సంవత్సరం ఎప్పుడు వస్తుందా, క్యాలెండర్ చేతికి రాగానే ఫస్ట్ మనం ఈ సంవత్సరంలో నా పుట్టినరోజు ఎప్పుడు వస్తుంది, ఏ రోజు వస్తుంది అది వెతుకుతాం. రెండవది, ఆ పుట్టినరోజు ఆదివారం వస్తే బాగుండేది, అందరి మధ్యలో కేక్ కట్ చేసుకునేవాడిని, ఇదో ఆశ. సరే, అది మంచిదే కావచ్చు, కానీ ఒక విషయాన్ని గమనించాలి, వయసు పెరిగిపోతూ ఉంది. పొట్టు గాలికి ఎగిరిపోతున్నంత వేగంగా పుట్టినరోజులు ఎన్నో వచ్చేసాయి, రంగురంగుల కేకులు కట్ చేస్తూ ఉన్నాం. కానీ కాలం గతించిపోతూ ఉంది, నీ ఆయుష్కాలం తరిగిపోతూ ఉంది. నువ్వు సాధించిన సాధనలు ఏమున్నాయి, నీ ఉద్ధరించింది ఏముంది? నీ కాలం గతించిపోతూ ఉండగా నువ్వు సాధించిన సాధనలు ఏమున్నాయి? నీ వయసు లెక్క పెట్టుకుంటే ఎన్నో సంవత్సరాలు, 25, 30, 40 సంవత్సరాలు రీచ్ అయిపోతూ ఉన్నావు, 50 సంవత్సరాలకు వచ్చేస్తూ ఉన్నావు. వెనకకు తిరిగి చూస్తే సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి, కాలం గతించిపోతూ ఉంది. కానీ ఎక్కడ సాధించినట్టు ఇది కనిపించడం లేదు. నీవేదైనా ఒక డైరీ పెట్టుకుని, నేను ఈ 25 సంవత్సరాల వయసులో ఏం సాధించాను, ఈ 40 సంవత్సరాలు 30 సంవత్సరాల వయసులో నేను సాధించిన సాధనలు ఏమైనా ఉన్నాయా లెక్కపెట్టు. 30 కేకులు కట్ చేసావా, 40 కేకులు కట్ చేసి ఉంటావా ఈ పాటికి? లేకపోతే ఈ 40 సంవత్సరాల్లో, 30 సంవత్సరాల్లో, 25 సంవత్సరాల్లో నీ ఖర్చు ఎంత? ప్రతి సంవత్సరానికి పుట్టినరోజు పేరు చెప్పి 4-5 వేల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నావా? దాదాపు ఈ 25 సంవత్సరాల నుండి ఈ 22-23 సంవత్సరాలు ఖర్చు చేస్తున్న నీ ఖర్చు, నీ స్నేహితులకి వృధాగా పోస్తున్నటువంటి ఖర్చు ఎంత? కనీసం అందులో నీ సంపాదన ఏది? అంతా తల్లిచ్చిందేనా, అంతా తండ్రి ఇచ్చిందేనా? ఎక్కడో అడుక్కు తెచ్చుకుని మనం పుట్టినరోజులు చేసుకుంటా ఉన్నామా? మన సాధన ఏముంది? మన సంపాదన ఇందులో ఏది? మన కష్టం ఏది ఇందులో ఎక్కడైనా నువ్వు సంపాదించిన సాధన ఏదైనా కనిపించిందా? అందులో నీ శ్రమ ఎక్కడైనా కనపడతా ఉందా? అయితే జెఫన్యా అంటాడు, ఇదిగో సిగ్గుమాలు జనులారా, సిగ్గుమాలు జనులారా. ఇంకోసారి ఆ మాట మీరు అండర్లైన్ చేసి మీరు చూడండి, సిగ్గుమాలు జనులారా, పొట్టు గాలికి ఎగిరిపోతూ ఉన్నట్లుగా సమయము గతించిపోతూ ఉన్నది, సమయము గతించిపోతూ ఉన్నది. కూడి రండి, కలిసి రండి. కాబట్టి ఎందుకు? విధి నిర్ణయము కాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీద రగులు కొనక ముందే మిమ్మల్ని శిక్షించుటకై, దేవుని ఉగ్రత నీ మీద రాకముందే మారు మనసు రావాలి, పశ్చాత్తాపం రావాలి, కలిసి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. బైబిల్ గ్రంథమంతా చదివితే మనకు అర్థమవుతుంది, మనిషి కంటే ఆకాశ పక్షులు బెటర్ అనిపిస్తుంది, మనిషి కంటే భూ జంతువులు బెటర్ అనిపిస్తూ ఉంటాయి.
ఎందుకో తెలుసా? వాటికి అన్ని సెన్స్ ఉంటాయి వాటికి. అందుకనే ఇర్మియా భక్తుడు ఆయన రాస్తున్నటువంటి ప్రవచన గ్రంథములో ఏమంటాడు తెలుసా? ఆకాశమునకు ఎగురు శంకుబుడ్డియు కొంగయు మంగళగత్తెయు ఓదుకోరును తమ రావలసిన కాలము ఎరుగును, నా ప్రజలకు తెలివి లేదు అని అంటాడు. ఆకాశంలో పక్షులు ఎప్పుడు పడితేప్పుడు రావు. కాలానుగుణంగానే పక్షులు ప్రకృతిలోనికి ప్రత్యక్షమవుతాయి. కాలాన్ని బట్టి పక్షులు ఈ ప్రకృతిలో సంచరిస్తాయి. ఉదాహరణకి కోవెల చూడండి, అది ఎప్పుడు పడితేప్పుడు రాదు, ఎప్పుడు పడితే అప్పుడే అది అరవదు. అది అరిచే కాలం ఒకటి ఉంటుంది. ఆ కాలంలో మాత్రమే అరుస్తుంది అది, తదుపరి అది మాట్లాడదు. అది కొన్ని పక్షులు కాలాన్ని బట్టి కనిపిస్తాయి. ఆకాశమునకు ఎగురు శంకుబుడ్డియు కొంగయు మంగళగత్తియు ఓదుకోరును తన రావలసిన కాలాలు వాటికి తెలుసు. నీకు తెలుసా నీ కాలం? నీకు తెలుసా నీ సమయం? టైమింగ్ వాటికి తెలుసు, సమయము వాటికి తెలుసు. కానీ నీకు సమయము తెలుస్తూ ఉన్నదా? నీ జీవితాన్ని గురించి కాలం గతించిపోతూ ఉంది, సమయం వేస్ట్ అయిపోతూ ఉంది, ఆయుష్కాలం తరిగిపోతూ ఉంది, బలము తరిగిపోతూ ఉంది, కాలం వృధా అయిపోతూ ఉంది. ఇంకా నీవు లోకములో ఇష్టానుసారంగా తిరుగుతూనే ఉన్నావు. సెన్స్ పనిచేయటం లేదు నీకు. కాలాన్ని గుర్తించడం లేదు నీవు. కాలాన్ని పరిగణలోనికి తీసుకోవడం లేదు నీవు. దేవుడు మాట్లాడుతున్నాడు. జెఫన్యా భక్తుడు ప్రవచిస్తుంటాడు, ఇదిగో సిగ్గుమాలు జనులారా, ఆ పక్షులను చూడండి, తమ తమ కాలములలో పని చేస్తూ ఉన్నాయి. కొన్ని ఎద్దును చూడు, యెషయా గ్రంథం 1వ అధ్యాయం, ఎద్దు తన కావందును ఎరుగును, గాడిదకు సొంత దొడ్డు తెలుసు, నా ప్రజలకు తెలివి లేదు, వారు నన్ను యోచించురని అంటాడు. ఎద్దుకు తన కావుంది ఎవరో తెలుస్తుంది. ఆ బండి దగ్గరికి వెళ్ళి బండి కాడి పైకెత్తితే ఆ కావందు పైకెత్తేసరికి ఎద్దు తనకు తాను కావందును గుర్తుపట్టి నా కావందు ఆ బండి కాడి పైకెత్తుతున్నాడని ఆ ఎద్దు తన బాధ్యత తీసుకుని వచ్చి తన క్రిందకు వచ్చి ఆ కాడి క్రింద తన తల పెడతాది. అది నీవో నేను ఆ కాడి పైకెత్తితే మాటింది. అది తన కావుంది ఎవరో వాడి మాట వింటుంది. అది గాడిదకు సొంత దొడ్డు తెలుసు. ఉదయకాలం దాన్ని విడిచిపెడితే పగలంతా మేస్తుంది, కానీ సాయంకాలానికి తిరిగి దొడ్లోకి వచ్చేస్తుంది. అది ఎక్కడైతే తన మంద ఉన్నదో, ఎక్కడ ఉండాలో, అది ఎక్కడ నివసించాలో, రాత్రిపూట నివసించవలసిన స్థలం ఏదో, మేత మేచిన తరువాత, కష్టపడిన తరువాత ఎక్కడికి రావాలో, ఏ సమయానికి రావాలో దానికి తెలుస్తుంది. నీకు తెలియదు. నువ్వు గాడిద కంటే హీనం కదా, నువ్వు ఎద్దు కంటే హీనము కదా, ఆకాశ పక్షు కంటే హీనమా? సిగ్గుమాలిన జనులారా, కాలము సమయము నీకు అసలు అది పట్టించుకోవే. పుట్టినరోజులు, లేకపోతే ఇంకా ఏదేదో ఉత్సవాలు, సంబరాలు, స్నేహితులు పుట్టినరోజులు, లేకపోతే ఎవడెవడో ఉత్సవాలు, ఎవడెవడో పండగలు, పబ్బాలు, వాటి మీద ఉన్నంత మక్కువ దేవుని మీద ఉందా నీకు? వాటి మీద ఉన్న ప్రేమ దేవుని మీద నువ్వు చూపించగలుగుతా ఉన్నావా? వాక్యం సెలవిస్తుంది, సిగ్గుమాలు జనులారా, పొట్టు గాలికి ఎగిరిపోతా ఉన్నట్లు సమయం గతించిపోతా ఉంది. కానీ నీలో మార్పు ఎక్కడా? నీలో పశ్చాత్తాపం ఎక్కడా? నీలో కన్నీటి అనుభవాలు ఏవి? అందుకనే దేవుడు చెప్తున్న మాట, ఆ ఎద్దులను, ఆ పక్షులను, ఆ గాడిదలను ఎందుకు ఉదాహరణగా చూపెడతా ఉన్నాడంటే, వాటికున్నంత జ్ఞానం మనిషికుంటే ఎంత బాగుండేది, క్షేమము కలిగేది, భద్రత కలిగేది. అందుకనే వాక్యం సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? జెఫన్యా గ్రంథంలో, కాబట్టి నీవు నాతో ఇట్లనము, సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడలా నేను మీ తట్టు తిరుగుదును. నువ్వు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతాను. కనీసం నేను చాలామందిని అలా ఆలోచన చేస్తూ ఉంటాను. నేను కొన్నిసార్లు ఆ కుర్రోళ్ళు తిరుగుతూ ఉంటారు బళ్ళు మీద, వాళ్ళ బళ్ళు కూడా వాళ్ళు కొనుక్కున్నాయి కాదు, ఎవడో అమ్మో నానో ఎవడో కుటుంబ సభ్యులు ఎవడో కొనిస్తాడు దాన్ని. కనీసం రోజుకి కొంపలోంచి బయటకు పోవాలంటే 100 రూపాయలు కూడా ఇంట్లో వాళ్ళు ఇవ్వాలి, అమ్మో నానో దానం చేయాలి. ఇదో బతుకు. దానికి మళ్ళీ బండి అవసరం. ఎద్దు తన కావుంది నెరిగిన గాడిదకి సొంత దొడ్డు తెలుసు, పక్షులకి కాలాలు తెలుసు, సమయాలు తెలుసు. సమయానుగుణంగా వర్క్ చేస్తే, పని చేస్తే టయానికి మళ్ళీ కొంపకి చేరిపోతాయి. ఎంతవరకు బయట తిరగాలో దానికి తెలుస్తాయి. పక్షులకి టైం టు టైం వచ్చి గూట్లకు చేరిపోతాయి. కానీ మనుషులకి అది ఉందా? మనుషులు ఎక్కడైనా కనపడతా ఉందా?
రాత్రంతా తిరుగుతూనే ఉంటారు, పగలంతా తిరుగుతూనే ఉంటారు. అసలు మానవుల్లో ఎక్కడైనా ఇది కనపడతా ఉందా? ఉదయకాల సమయంలో ఎగ్జామ్ వేయడానికి ఎవడో ఒక బుల్లెట్ వేసుకొచ్చాడు. ఆడేసుకొచ్చి టపేల్ 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 బాంబు సౌండ్లు అనమాట. రేజ్ చేయటం, ఆ స్విచ్ ఆన్ చేయటం, ఆఫ్ చేయటం, ఆన్ చేయటం, ఆఫ్ చేయటం. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అప్పుడే ఎగ్జామ్ రాసి బయటకు వస్తూ ఉన్నారు గేట్లోంచి పిల్లలందరూ కలిసి. ఆడి ఫేసు, ఆడి జుట్టు, ఆడు వాటం, ఆడెవారం, ఆడికి అంత పెద్ద బండి, అది దాదాపు ఒక 2 లక్షలు. దాని కొరకు ఆడి బ్రతుకు, దాని కొరకే కష్టపడతాడు, దాని ఆయిల్ కొరకే కష్టపడతాడు, అడుక్కుంటాడు. అమ్మనో నాన్నో ఎవరిని అడుక్కుంటాడు, బెగ్గరాడు. ఏనాడైనా నా కష్టార్జితంలోంచి ఎంతకాలం ఇంట్లో వాళ్ళని అడుక్కోవటమే. ఈ సంవత్సరం పండగకి నా డబ్బుతోనే మా అమ్మకి మా నాన్నకి నేను బట్టలు కొంటాను, నా దాచుకున్న డబ్బులతో ఏనాడు ఎవరికైనా ఆలోచన కలిగిందా? ఎప్పుడు ఇచ్చుకుంటా ఉన్నాను నేను, కానీ ఈసారి ఇస్తాను అనే ఆలోచన ఎవరికైనా కలిగిందా? ఏనాడైనా నా చేతితో ఎంతో కొంత నేను రోజు ఖర్చు పెట్టుకోవడానికి ఇచ్చిన దాంట్లోంచి కొంచెం దాచుకుని నా తల్లికో నా తండ్రికో నేను ఒక చిన్న బహుమతిగా రాబోతున్న ఈ పండగ సందర్భంలో, రాబోతున్న ఈ శుభ సందర్భాల్లో నేను వారి కొరకు ఏదైనా ఒక కార్యం చేయాలి అనే ఆలోచన నీకు ఎప్పుడైనా కలిగిందా? నీకు ఎంతసేపు ఇవి 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 లేవటం ఉదయం 100 ఆయిల్కి 100, ఆ 100 వరకు తిరుగుతూనే ఉంటావు. దేవుని బిడ్డ తిరిగో, దేవుని యొద్దకు తిరగండి, అప్పుడు ఆయన నీ యొద్దకు తిరుగుతాడు. దేవుని యొద్దకు రా, అప్పుడు ఆయన నీ యొద్దకు వస్తాడు. దేవుని కోపం మండుకోకముందే రా, యెహోవా కోపాగ్ని మీ మీద రగులుకోకముందే దేవుడి యొద్దకు రా, ఆయన నీ యొద్దకు వస్తాడు. ఆయన దేవుడి యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. యువతరమా, దేవుడి యొద్దకు వస్తే ఎన్నో ఆశీర్వాదాలు. నీ ముందు నిలబడినటువంటి పాపాన్ని చూసి లొంగిపోకు, నీ ముందు నిలబడినటువంటి ఆ శాప వైపుకి వెళ్ళిపోకు. ఏలీ కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా ఎంచుకుంటున్నారని ఎరిగి ఏలీ తన కుమారులను అడ్డగించలే. సరే, అంతా తెలిసేసరికి దేవుడే చెప్పాడు, తన ఇంటిలో పని చేస్తున్నటువంటి పరిచారకుడిగా ఉన్నటువంటి ఆ చిన్నోడితో సమూయేలుతో అంటాడు, సమూయేలు, మీ పాస్టర్ గారి ఇంటి మీదకి నిత్యమైన శిక్ష పంపిస్తా ఉన్నానురా. బలి నైవేద్యముల ద్వారా అవదది. ఒకవేళ వారు ఏదైనా బలులేస్తే పోతుందని అనుకుంటా ఉన్నారేమో, అవదు. ఆ టైం పోయింది. ఇంకా ఇచ్చిన టైం సద్వినియోగం చేసుకోకపోతే దేవుని కోపం విధి నిర్ణయం కాకముందే మార్పు రావాలి. అంత అయిపోయిన తర్వాత స్తోత్రం 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 లేదు, దేవుని పక్క పోరంటాడు ఆయన. ఇప్పుడు ఏలీ కుమారులకు దేవుడు అవకాశం ఇచ్చాడు, ఏలీ కుమారులకు దేవుడు సమయం ఇచ్చాడు, కానీ వారు సద్వినియోగం చేసుకోలేదు. వాళ్ళు అటు ఏలీ చెప్పిన మాట వినలేదు. దేవుని భయము భక్తి ఏలీ కుమారులు హోప్ని ఫినెహాసుల్లో లేదు. ఒక టైం ఇచ్చాడు, ఆ టైంలో వారు మార్పు చెందలేదు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? సమూయేలు, మీ ఫాస్ట్ గారి మీద ఉగ్రత వస్తుందో వాళ్ళ ఇంటి మీద. ఎంత భయంకరమైన ఉగ్రత అంటే అది వర్ణనాతీతం. అది కాబట్టి వాళ్ళు బలి నైవేద్యముల ద్వారా ఇక అది అవదు. బలి నైవేద్యాల ద్వారా కుదరదు. ఇక పొట్టేలను, గొర్రెలను, మేకలను, ఎడ్లను ఏం అర్పించినా కానీ ఇంక అవదు. ఇక టైం దాటేసింది. ఇక ఇచ్చిన సమయం లోపల వారు సద్వినియోగం చేసుకోలేకపోయారు. దేవుడు నీకు ఇచ్చిన కృపా కాలంలోనే నీరు కార్చి ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు మనలో ఎవరైనా పుట్టినరోజులు కేకులు కట్ చేస్తుంటే బాగా చిన్నపిల్లలకైతే పర్లేదు, కాస్త మాదిరిగా ఉన్న వాళ్ళకి నువ్వు ఏం చేయలేదని నీకు ఎందుకు అనిపిస్తుంది? నాకు ఒక్కోసారి నా దగ్గరికి మీరు కేక్ కట్టుకొస్తే నాకు అనిపిస్తుంది, నాకు ఎందుకు ఏం ఉద్ధరించాను నేను అనిపిస్తాను. నేను ఏమి సాధించగలిగాను, ఏం ఉద్ధరించాను? కాలం గతించిపోతుంది, వయసు గతించిపోతూ ఉంది. దేవుని కొరకు నేను చేసిన కార్యాలు ఏమైనా ఉన్నాయా? ప్రభు కొరకు ఆయన ఆశించినంత పరిచర్య, ఆయన ఆశించినంత పని నేను చేశానా? ఒక్కొక్కసారి నాలో ఎన్నో ప్రశ్నలు చెలరేగుతూ ఉంటాయి. నేను రాత్రిపూట గత రాత్రి 2 రాత్రుల క్రితం కూడా నేను మీతో మాట్లాడాను. ఏదైనా కార్యం జరిగితే తదుపరి మనం ఈ టేబుల్ ఎంత పొడవు ఉందో అంత పెద్ద కేక్ తెచ్చుకో. ఒక ఉద్యోగం సాధించిన తర్వాత అందరూ సంతోషించి ఒక ముక్క తింటా, సంతోషిస్తున్న ఆశీర్వదింతాం. దేవునికి స్తోత్రం కలుగునే. ఏమీ లేని దానికి ఎందుకు కోడిగుడ్లు ఇచ్చి కొట్టుకోవటం? ఏమీ లేని దానికి ఎందుకు ఈ పండుగలో పబ్బాలు? ఏదైనా నీ జీవితంలో ఏదైనా ఉందా? నీ జీవితంలో సాధించినది ఏముంది? లక్ష్యాలే. ఏ లక్ష్యాన్ని రీచ్ అయ్యావు? ఏ లక్ష్యాన్ని చేరుకున్నావు? నీ జీవితంలో చేరుకోలేని దానికి ఎందుకు వచ్చిన పనులు అవన్నీ?
కాబట్టి దేవుని బిడ్డల దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుని వైపు తిరుగు సిగ్గుమాలు జనులారా, విధి నిర్ణయం కాకముందే యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకముందే ఏం చేయాలి? దేవుని యొద్దకు తిరగాలి. ఒక టైం ఇస్తాడు, ఆ టైంలో నాన్న కొట్టుతాడు, వదిలేస్తాడు. ఆ నాన్న మాట కూడా వినకపోతే ఇంక ఎవడు ఏం చేయలేడు. ఇంకా ఆ తదుపరి ఇంక ఎవరు ఏం చేసేది కూడా ఉండదు. ఇంకా దేవదేవుడు సమూయేలుతో చెప్పిన కార్యమే జరుగుతుంది. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చదవండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు ఉన్నవారు హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చదవాలని మనం చేస్తా ఉన్నాను. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలిపోయావు గనుక నీ దేవుడని యెహోవా తట్టుకు తిరుగు, మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. నీవు ఆయనతో చెప్పవలసినది ఏమనగా, నా పాపములన్నింటినీ పరిహరించుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరించినవి అవే మాకు ఉన్నవి. మీరు 14వ వచనము నుండి ఈ 14వ అధ్యాయం నుంచి ప్రారంభము నుంచి కూడా మీరు కంఠస్థ పట్టుకోవాలి. తర్వాత మీరు ఈ మాటలు, ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక, అక్కడ కూలితివి అని అక్కడ అండర్లైన్ చేయండి. కూలితివి, కూలిపోయావు అన్నక్కడ. ఇశ్రాయేలు, నీ పాపముల చేత నీవేమైపోయావంట? నీ పెన్ ఎదురా, నీ పెన్ ఏది? చదువుట్లేదా? ఇశ్రాయేలు, నీ పాపముల చేత నీవు కూలితివి గనుక ఏం చేయాలి ఇప్పుడు? కూలిపోయావు గారికి లెక్క. అలాగే కూర్చో. ఎక్కడ కూలిపోయావో, ఎక్కడ పడిపోయావో, పడిపోయిన చోట లేవద్దు, ఇంకా అలాగే ఉండిపోమన్నాడు దేవుడు. అలా చెప్పలేదు. ఏమన్నాడు? పాపముల చేత నీవు కూలిపోయావు గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. కూలిపోయావు గనక కూలిపోయిన చోట నుంచి దేవుని వైపు తిరుగు. ఏ పాపములో పడిపోయావో, ఏ వ్యసనములో పడిపోయావో, ఏ శాపము నిన్ను వెంటాడుతూ కృంగదీసి నేలను పాడవేసేసిందో, అక్కడ నుండి దేవుని తట్టుకు తిరిగి. నీవు పడిపోయిన చోట ఉండకో, కూలిపోయిన చోట అదే స్థలములో ఉండతో. మనుషులుగా కొన్నిసార్లు మనకు తెలుసో తెలియకో కొన్నిసార్లు కూలిపోతాం, పడిపోతాం. అయితే పడిపోయిన చోట ఉండిపోవటం అనేది మంచి పని కాదు. నీతిమంతుడు 7 సార్లు పడిపోయినను తిరిగి లేస్తాడు. కూలిపోయిన చోట నుండి, పడిపోయిన చోట నుండి దేవుని తట్టుకు నువ్వు తిరగాలి. ఎలా తిరగాలి? 2వ వచనంలో, మాటలు సిద్ధపరచుకుని యెహోవా తట్టుకు తిరుగుము. ఎలా తిరగాలి? మాటలు సిద్ధపరచుకుని. అదే అంటాను, ఎవరైనా ఉపవాసం ఉంటే ఏం అడుగుతా ఉన్నావు దేవుణ్ణి, సంవత్సరం ఏం కోరుతా ఉన్నావు, సిద్ధపాటు చేసుకోవాలి. మాటలను ఏం చేయాలి? మాటలు సిద్ధపరచుకుని దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు మనం మాటలు సిద్ధం చేసుకోవాలి. కూలిపోయిన నీవు, పడిపోయిన నీవు, ఏ పాపములో పడిపోయావో, ఏ గుంటలో పడిపోయావో, అక్కడ నుండి దేవుని తట్టు తిరిగి మాటలు సిద్ధం చేసుకో. ఫస్ట్ దేవుణ్ణి అడగడానికి. ఏం అడగాలనుకుంటా ఉన్నావు? ఏం బ్రతిమాలనుకుంటున్నావు? ఎలాగూ ప్రభు పాదములు పట్టుకుని నీవు ఆశీర్వదించబడాలనుకుంటూ ఉన్నావు? నీ మీద పని చేస్తున్నటువంటి శాపపు కాడిని విరగొట్టే దేవుని వైపు తిరిగితే నా యేసయ్య ఆ శాపపు కాడి విరిచేస్తాడో. చప్పట్లు కొడదాం అందరం కలిసి. హల్లెలూయా. మాటలు సిద్ధం చేసుకో. ఏమి అడగాలనుకుంటున్నావో, ఏమి ప్రార్థించాలనుకుంటున్నావో, ఏమి కోరాలనుకుంటున్నావో మాటలు సిద్ధము చేసుకుని దేవుడి యొద్దకు తిరిగితే ఆయన నీ బ్రతుకులో గొప్ప కార్యం చేస్తాడు. పడిపోయిన చోట నుండి మరలా లేవనెత్తుతాడు. కృంగిపోయిన చోట నుండి నా యేసయ్య లేవనెత్తుతాడు. పడిపోయిన చోట ఉండొద్దు, లేవలేరని చెప్పొద్దు, నా వల్ల కాదని అనొద్దు. దేవుని తట్టు తిరిగితే ఆయన నీ చెయ్యి పట్టుకుంటాడు. ఆయన పడిపోయిన చోట నుంచి ఆయన నిన్ను లేవనెత్తగలిగిన సమర్థుడండి ఆయన. వ్యసనములో ఉన్నావేమో, వదులుకోలేకపోతా ఉన్నావేమో, పాపం నిన్ను వెంటాడుతూ ఉందేమో. ఈ సారితిక మీదట ఈ ఒక్కరోజే, రేపటి నుంచి ఈ పాపంలో పడనిక నువ్వు అనుకుంటా ఉన్నావు, మరలా కంటిన్యూషన్ అయిపోతా ఉన్నావురేమో.
దేవుని బిడ్డ, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు ఎక్కడ పడిపోయావో అక్కడి నుంచి చేయి చా ప్రభు దగ్గర. ప్రభువా నా చేయి పట్టుకో, ఇక తాగను, ఇక తిరగను, ఇక తిట్టను, ఆ పాపం జోలికి పోను, దేవా ఆ అంధకారంలోనికి వెళ్ళను, నా చెయ్యి పట్టుకోమని ప్రభు తట్టు చాపితే దేవుడు తన కార్యాలు జరిగించి ఆయన చెయ్యి పట్టుకుని లేవనెత్తుతాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏం బలేస్తావు నువ్వు నాకు అని అడిగితే ఆయన ఏం చెప్తా ఉన్నాడు తెలుసా? అదే 2వ వచనంలో మీరు చదవండి. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము, నీవు అంగీకరించదగినవి ఇవే మాకు ఉన్నవి. ఏమున్నాయి నీ దగ్గర? ఏమున్నాయి దేవునికి అర్పించడానికి? చాక్లెట్లా, లేస్ ప్యాకెట్లా? ఏమున్నాయి దేవునికి ఇవ్వడానికి? దేవుని నుండి ఏం కోరుతా ఉన్నాడో? ఎడ్లకు బదులుగా, 2వ ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పిస్తావు. కనీసం ఈ పెదవులైన ప్రభుకు అర్పించండి రా. అయ్యా ఈ పాపం చేశానయ్యా, ఇక చేయను, నా నోటితో ఈ తప్పిదాలు మాట్లాడుతూ ఉన్నాను, పొరపాట్లు మాట్లాడుతూ ఉన్నాను, ఈ పెదవులు దేవునికి అర్పించు. నిన్నేం అడగట్లేదు ఆయన. నాకు వేలాది నదులంత విస్తారమైన తైలాలు కావాలి, వేల కొద్ది పొట్టేళ్ళు కావాలని నేనేమని అడిగాడు ఆయన. నీ నుండి నీతిని, న్యాయమును, కనికరమును తప్ప ఏమీ కోరడం లేదు ఆయన. దేవుని వాక్యం సెలవిస్తాం. ఎడ్లకు బదులుగా మా పెదవులు నేను మీకు అర్పించుచున్నాను. తిరుగో, ఏడ్చి దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేస్తే 4వ వచనంలో అంటాడు ఆయన, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుతును, వారి మీదనున్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. చప్పలు కొడదాం అందరం కలిసి. హల్లెలూయా. నీవు దేవుని తట్టు తిరిగితేనంట ప్రభు చెప్తాడు, ఇదిగో మనస్ఫూర్తిగా నీతో నేను స్నేహం చేస్తాను, స్నేహితును. నువ్వు దేవుని తట్టు తిరిగితే ఆయన నీతో సర్వశక్తి కలిగిన దేవుడు నీతో స్నేహం చేస్తాడు. సజీవుడైన దేవుడు ఈ నరమాత్రునితో దేవుడు స్నేహం చేస్తాడు. ఎంత గొప్ప భాగ్యం అది. అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు. యాకోబు ఏడుస్తూ ఉంటుంటే, ప్రార్థన చేస్తూ ఉంటుంటే, పెదవులు అర్పిస్తూ ఉంటుంటే, యాకోబు భయపడకరా, మీ తాతగారు ఉన్నారు కదా, మీ తాతగారు నా స్నేహితుడు, మీ తాత అయిన అబ్రహాము నా స్నేహితుడు, అందుకే నేను నిన్ను కరుణిస్తాను నేను అన్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఆయన మనిషితో స్నేహము చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటి? పెదవులతో కనీసం దేవునికి నైవేద్యం చేయి. ఎడ్లకు బదులుగా, గొర్రెలకు బదులుగా, మేకలకు బదులుగా, పొట్టేళ్లకు బదులుగా మా పెదవులు నీకు అర్పించదము. కనీసం నోరు కూడా మెదపరండి. ప్రార్థన చేస్తుంటే ఈ పెదవుల ఏదో ఫెవికిక్ కంటింగ్ చేసుకున్నట్లుగా అలా నిలబడిపోవచ్చు. ఇంకా టైం అయిపోతుంది, ఇంకా వదిలితే ఇంకా అరగంట దాటేస్తుంది. ఈరోజు ఇంకా అరగంట అయిపోయింది, ఇంకో 10 నిమిషాలు అయిపోతుంది, దాటేస్తుంది. ఆ ముళ్ళంపై ఉంటుంది కానీ, ఆ గడియారం వైపే ఉంటుంది కానీ మన మనసు. నీ నోటితో దేవునికి నైవేద్యం చెయ్యాలరా నాయనని ప్రభువు చెప్తా ఉన్నాడు. ఆ టైం కూడా నీకెందుకు? నీ పెదవులతో కనీసం దేవునికి ఒప్పుకో, నేను ఈ పాపం చేశానని. ఈ ప్రార్థనలో, ఈ కూడికల్లో కనీసం ప్రభువా నేను చేసిన పాపము వాస్తవమే, నేను ఈ తప్పిదము చేశాను, ఈ లోపం చేశాను, నాలో ఈ లోపం ఉన్నది, నేను వదిలేస్తాను, ఇక మీదట దానివైపు తిరగను, నా పెదవులు నేను నీకు అర్పిస్తా ఉన్నాను, ఇక మీదట నేను మరలా ఆ శాపగ్రస్తమైన వాటి వైపుకి నేను వెళ్ళను. ఏలి కుమారులాగా, హోప్ని ఫినిహాసులాగా శాపగ్రస్తమైన వాటిని మేము చూడము, వాటిని ముట్టుకోము, వాటి దరికి చేరము. నీ సన్నిధిలో మేము మా బ్రతుకునే కాలము నమ్మకంగా బ్రతుకుతామని సమర్పణతో ఈ కూటాల్లోంచి నువ్వు బయటికి వెళ్ళాలి. ఈ కూడికలు ఆశామసిగా కూడికలు ఏర్పాటు చేయబడ్డవి కావివి. ఒక భారముతో ఈ కూడికలు జరుగుతూ ఉన్నాయి. పేదరికములో, కష్టంలో, శ్రమలో, బాధలో, అశాంతిలో ఉండి ఈ కూడికలు కొనసాగింపు జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం దేవుడి యొద్దకు వచ్చిన నీవు నీ పెదవులతో ఒప్పుకో, నువ్వేం చేసావో. నేను చేసిన తప్పిదం నిజమే, ఈ తప్పిదం చేయడం వాస్తవమే, కానీ యెషయా పెదవులు కాల్చావు కదా, ఆ పాపాలు చేసినందుకే నా పెదవులు కూడా కాల్చు. ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా అప్పుడప్పుడు తాగుతూ ఉన్నారేమో,
అప్పుడప్పుడు కాదు సిగరెట్ రుచి చూస్తూ ఉన్నారేమో ఎవరైనా. జాగ్రత్త, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఎవరైనా. దేవుని బిడ్డలారా, యెషయా ఏడ్చాడు, నా అపవిత్రమైన పెదవులను కాల్చమని అడిగాడు ఆయన. అయ్యా, అపవిత్రమని పెదవులు అగ్ని కొర తీసుకొచ్చి కాల్చయ్యా, నన్ను పవిత్రపరచయ్యా. కూలిపోయిన చోట ఉండొద్దు, పడిపోయిన చోట ఉండొద్దు. దొంగతనం చేస్తూ, వ్యభిచారం చేస్తూ, తాగుతూ తిరుగుతూ, విపరీతమైన అలవాట్ల మధ్యలో, వ్యసనాల మధ్యలో తిరుగుతున్నటువంటి సహోదరి సహోదరుడా, ఎక్కడ కూలిపోయావో, ఎక్కడ పడిపోయావో, నీ పెదవులతో మాటలు సిద్ధం చేసుకుని ప్రభు దగ్గరకు వచ్చి ఆయన పాదముల మీద పడి, ప్రభువా ఇక మీదట ఆ పాపం చేయనుడని క్షమించని నీ పెదవులతో దేవునికి బలి నైవేద్యం చేస్తే నా యేసయ్య క్షమించు, నీతో స్నేహము చేస్తాడట. నీతో స్నేహము చేస్తాడు. సర్వశక్తి గల దేవుడు. పనికిమాలి స్నేహితులు ఉన్నారు, రాత్రి వేసరికి సిట్టింగ్లో కూర్చునే వాళ్ళు. పనికిమాలి స్నేహితులు ఉన్నారు, ఉదయకాలం కాలేజీకి వెళ్తే లాక్కెళ్ళిపోయేవాళ్ళు. పనికిమాలి స్నేహితులు ఉన్నారు, సోదేసుకునేవాళ్ళు. వాళ్ళ కాదు నీ స్నేహితులు. నిజమైన స్నేహితుడు విడివక ప్రేమిస్తాడు. దుర్దశలు అట్టివాడు నీ కొరకు ఒక సహోదరుడిగా మారిపోతాడు. నీ స్థితి బాగోలేనప్పుడు, నీ పరిస్థితులు బాగోలేనప్పుడు ఆ ప్రియ తండ్రి నీ కొరకు ఒక మంచి అన్నగా, మంచి తమ్మునిగా, మంచి తండ్రిగా నీ కొరకు మారిపోతాడు. పనికి మాలి స్నేహాలు ఉన్నాయేమో నీకు, ఆపే ఆ స్నేహాలు. ముంచేసే స్నేహాలు, నాశనం స్నేహాలు వెంట పడిగెడతా ఉన్నావేమో. పెదవులతో ఒప్పుకుని, ప్రభువా నేను పాపిని, అపరాధిని, నా జీవితంలో చాలా భయంకరమైన కార్యాలు చేస్తున్న గాయపరిచి కోపం పుట్టించాను నేను నీకు. జపన్య ప్రవచించాడు, మీరు యెహోవాకు కోపం పుట్టిస్తూ ఉన్నారు, యెహోవా మీ మీద కోపించాడు. ఏ ప్రభువా అని అడిగితే అంటాడు, ఎందుకు నీకు కోపం? నాకు నచ్చని కార్యాలు నువ్వు చేస్తూ ఉన్నావు, అయిష్టమైన కార్యాలు నువ్వు చేస్తూ ఉన్నావు. ప్రభు చెప్తానని మాటలు సిద్ధం చేసుకుని, సిగ్గుమాలు జనులారా, పొట్టు గాలికి ఎగిరిపోతున్న టైం ఎంత స్పీడ్గా గతించిపోయిందిరా. కనీసం సమయాన్ని కూడా మీరు గుర్తించడం లేదా? ఒక్కో పక్క నుంచి తెల్ల జుట్లు వచ్చేస్తున్నాయి, ఒక్కో పక్కన జుట్లు ఊడిపోతూ ఉన్నాయి. ఒక పక్క నుంచి బీర పట్టులు వచ్చేస్తున్నాయి, ఒక్కో పక్క నుంచి ఏమో కాలం గతించిపోతూ ఉంది. కానీ సాధించినవి ఏమున్నాయి? ఉద్ధరించినవి ఏమున్నాయి? సాధించినవి ఏమైనా కనపడతా ఉన్నాయా? ఒక డైరీ పెట్టుకుని అందులో ఒక రాసుకుని నీకు నీవే, ఈ సంవత్సరంలో నేనేమి సాధించగలిగాను, నా వయసు నా పుట్టినరోజు పలానా తారీఖు, నేటికి ఇన్ని సంవత్సరాలు అవుతా ఉంది, నేను ఏమి సాధించాను, ఏమి ఉద్ధరించాను? ఒకటి లేదు. పట్టుకున్న పుస్తకమే మధ్యలో మూసేస్తాం మనం, దాన్ని చివరి వరకు దాన్నే కొనసాగించి ఇంకేమి సాధించినట్లు మనం. మరి పుట్టినరోజులు ఎందుకో? నా బాధ అదే, నా బాధ అదే. నీ పుట్టినరోజు తగలడా? ఎదుకొచ్చునిరా నీ కేకులు మండిపోను. రాత్రి చేశారు కోడిగుడ్లు ఇచ్చుకుని రోడ్ల మీద ఒక్కడినొక్కడు కొట్టేసుకుంటారు. ఏమి సాధించేశావని, ఏం ఉద్ధరించావని నీవు? ఈడే పెద్ద పనికి మాలోడు అంటే ఇంకో పెద్ద ఈడికి ఇంకో 4-5 పనికి మాలోళ్ళు. వీళ్ళందరూ కలిసి రాత్రి మళ్ళీ వీళ్ళంతా విందులు వినోదాలు, వీళ్ళేదో దేశానికి ఉపయోగపడ్డ పెద్ద పెద్ద ఘనకార్యాలు చేసినట్లు. సిగ్గుమాలు జనులారా, పొట్టు గాలికి ఎగిరిపోతూ ఉన్నట్లు సమయం గతించిపోతూ ఉంది. యెహోవా కోపాగ్ని మీ మీద రగులుకోకముందే, దేవుని యొక్క విధి నిర్ణయం కాకముందే దేవుని యొద్దకు రండి, ఆయన పాదాలు పట్టుకోండి, నేను పాపినని ఒప్పుకోండి. ప్రభు పాదముల యొద్ద పడి పశ్చాత్తాపంతో ఆయన పాదాలు తడపండి. ఈ సంవత్సరం 2024వ సంవత్సరం నా జీవితంలో శాపగ్రస్తమైన వాటికి ఎండింగ్. ఇక మీద నేను దాని వైపుకి నేను మళ్ళుకోను. ఈరోజు డేట్ ఎంతో అది నీ జీవితంలో రాసుకొని, నీ బైబిల్లో రాసుకుంటావో, నీ డైరీలో రాసుకుంటావో, ముగించి ఇక మీదట దాని జోలికి పని మాటలు సిద్ధం చేసుకొని దేవుని దగ్గర ఏడ్చి కన్నీరు గార్చి రోధించి, మోసగాడు 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 అంటే యాకోబుకు బాధ వేసేది. ఎవడూ నమ్మట్లేదు. ఇక్కడి నుంచి ఏమో అక్కడికి వెళ్ళాడు, ఆడేమో మామ కూడా అనుమానించాడు. నా ఇంట్లో విగ్రహం పట్టిపోతావరా నువ్వు అంటాడు. వాస్తవానికి యాకోబు దొంగోడు కాదు, కానీ యాకోబు మామ అంటాడు, రే నా ఇంటిలో 20 సంవత్సరాలు ఉన్నావు, నా విగ్రహాలు పట్టిపోతా ఉన్నావు నువ్వని వెనకాల వెళ్ళిపోతున్న యాకోబుని తరిమి పట్టుకున్నాడు, నెదుగుతూ ఉన్నాడు. అయ్యా, నీ మందలు మేపుతా ఉన్నప్పుడు చాలాసార్లు నష్టం వచ్చింది,
కొన్నిసార్లు ఆ మందల్లో కొన్ని గొర్రెలు అక్కడక్కడ చచ్చిపోతే నీకు చెప్పేవాడిని కాదు, ఆ నష్టం నా లెక్కల్లో చేసుకునేవాడిని. నా జీతంలోనే వాటిలోంచి మరలా నేను ఇంకో గొర్రెని తెచ్చి కలిపేవాడిని, నీకు చెప్పేవాడిని కాదు. కొన్నిసార్లు నీవు సరిగా నాకు జీతం ఇవ్వలేదు, అయినా నేను బాధపడలేదు. 20 సంవత్సరాల పాటు అలాగే పనిచేశాను చాలిన జీతంతో. కానీ నువ్వు నన్ను అనుమానించడం మంచిదేనా? యాకోబును కనీసం పిల్లనిచ్చిన మామ కూడా నమ్మలేదు. యాకోబును మోసగాడు అంటా ఉన్నారు. యాకోబుకు బాధేస్తూ ఉంది. యాకోబు నిన్న తొలగించుకోవటం కోసం ఒక రాత్రంతా దేవుని దగ్గర ఏడ్చి ప్రార్థన చేశాడు. అయ్యా, నన్ను అందరూ కూడా మోసగాడు అంటూ ఉన్నారు. నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి, నన్ను ఒకసారి దర్శించువా. దేవుడితో యాకోబు మాట్లాడుతుంటే యాకోబుతో దేవుడు అన్నాడట, నా కుమారుడా, నీ పేరు యాకోబు కాదురా, నీ పేరు ఇశ్రాయేలుగా మారుస్తూ ఉన్నాను అన్నాడు. దేవుని బిడ్డ, ఈ 2025 సంవత్సరం శాపగ్రస్తమైన వాటిని ముగించేయి, వాటిని వదిలే, ప్రభు దగ్గర తిరుగు. ఆయన వైపు నువ్వు చూస్తే ప్రభు నీ జీవితంలో కార్యాలు చేయబోతా ఉన్నాడు. శాపగ్రస్తమైన వాటి జోలికి వెళ్ళొద్దు. అది నీకు క్షేమము కాదు, నీకు ఆశీర్వాదం కాదు. అది ఏలీ కుమారులు హోప్ని ఫీనెహాసులు తన తండ్రి మాటను వినలేదు, దేవుని భయము కూడా లేదు, యాజకులుగా ఉన్నారు. షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వారు యాజకత్వం చేయడానికి హోప్ని ఫీనెహాసుల్ని దేవుడు ఎంచుకుంటే వారు బాధ్యతలేంటి? వారెవరు? ఏ మందిరానికి యాజకులు వాళ్ళు గుర్తించలేదు. నువ్వు దేవుని బిడ్డవు, నీవు దేవుని అభిషేకం నీ తల మీద ఉన్నది, దేవుని కృప నిన్ను వెంటాడుతూ ఉంది. నువ్వు దేవుని బిడ్డవని ఎరిగి కూడా రక్షించబడ్డావే, అయినా నీలో ఏ భయం లేదా? నీవింకా దేవుని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావా? హోప్ని ఫీనెహాస్ కూడా అలాగే చేస్తూ వచ్చారు. శాపగ్రస్తమైన వాటి కూడా పరిగెత్తుతున్నావా? జాగ్రత్త దేవుని బిడ్డ, అది నీకు క్షేమము తీసుకురాదు. విందులు వినోదాలంటూ పరిగెట్టుకో, అది నీకు క్షేమం కాదు, నీకు ఆశీర్వాదం కాదు. ఆపు వాటిని. దేవుని పాదముల యొద్ద పడు. ఎవడైనా పిలిస్తే నేను రాలేనని చెప్పు నువ్వు. ఎందుకంటే మనం ప్రత్యేకించబడిన జనాంగం, మనం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమై ఉన్నాం. అది బాటిల్ పట్టుకొచ్చి పుట్టినరోజులు అంటే ఆడి దగ్గరికి పరిగెడతాం మనం. ఎంత దారుణం! నీవెవడవో నీకు తెలియదా? నీ భక్తి ఏంటో నీకు తెలియటం లేదా? నిన్ను ఎవరిని వెంటాడుతూ ఉన్నావు? నీవు సర్వశక్తి గల దేవుడితో నీవు ప్రయాణం చేస్తూ ఉన్నావు. జాగ్రత్త. చచ్చిన రోజు మందు, పుట్టినరోజు మందు, నీ బ్రతుకులు అంతా అదే కదా. సమాధి దగ్గరికి వస్తే మందుకాయలు పెట్టి రావాలి, పుట్టినరోజు మందుకాయలు తీసుకురావాలి. జాగ్రత్త. ఏమి సాధించావు, ఏమి ఉద్ధరించావు? ఈ కోటాల్లో నేను అడుగుతూ ఉన్నాడు. నీ వయసులంతా నాకు తెలియదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు లెక్కెట్టుకోండి, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా. బ్రతుకుని కాలములంతా చెడ్డ పేరైనా ఎక్కడైనా కాస్తానని నీ బ్రతుకులో దేవునికి ఘనతను తీసుకొచ్చే కార్యాలు ఏమోలానే కనపడ్డాయా? ఎక్కడైనా ఏ కోసానైనా మినుకుమనట్ట అయినా కనపడతా ఉన్నాయా? అవి కూడా లేవా? ఏదో తెలుసో తెలియకో నీ జీవితంలో ఎక్కడో పడిపోయావు, కూలిపోయావు. లేకు అక్కడి నుంచి పైకి. కూలిపోయిన చోట నుంచి, పడిపోయిన చోట నుంచి పైకి లేగాలి. అక్కడ ఉండొద్దు. నా చేయి పట్టుకో ప్రభువా, పలానా ఊబిలో పడిపోయారని ఏడాలి, పలానా శాపంలో పడిపోయారని ఏడాలి. యాకోబులాగా దొంగోడిని అంటూ ఉన్నారయ్యా, మోసగాడిని అంటూ ఉన్నారయ్యా, అయ్యా నా మీద పలానా నిందేస్తూ ఉన్నారయ్యా. ఇక మీద అలా అనకూడదు. అందరూ నా పేరు మారిపోవాలి, నా బ్రతుకు మారిపోవాలి. దేవుని పాదాలు పట్టుకుంటే నీ జీవితం ఆశీర్వాదకరంగా మారిపోద్ది. నీ జీవితం దీవెనకరంగా ప్రభువు మార్చిపోతా ఉన్నాడు. ఈ కోటాల్లో ఈ తారీఖు ఏదో నాకు తెలియదు, కానీ నువ్వు నిజంగా ఒకవేళ మార్పు వస్తే కనుక ఈరోజు నీ జీవితానికి ఏది నీ పాపమో, ఏది నీ లోపం నాకేం తెలుస్తుంది? ఏది నిన్ను ముంచేస్తుందో, ఏ బానిసత్వంలో నీవు ఉన్నావో నాకు తెలియదు కదా. కాబట్టి నీవు ఆ డేట్ రాసుకుని బైబిల్లో నిజంగా నీవు దాంట్లో నుంచి బయటకు వచ్చేసేలాగుంటే ప్రభుతో నీ మనసు ఇచ్చి, ప్రభువా ఇక మీదట ఈ తారీఖు నా జీవితం లాస్ట్, ఇక మీదట దాని జోలికి పోరు, నీ పాదముల యొద్ద నేను మోకరిస్తాను. నిన్నెవరు కాపలా కాస్తారు? నీ భార్య కాస్తదా? నీ భర్త కాపలా కాయగలడా? నీ తల్లి కాయగలదా? నీ తండ్రి కాయగలడా? ఎవరు కాస్తారు నిన్ను? నీ మనసుకు నీవే కాపుదల. ఏసేపు ఒంటరిగా ఉండేది చూసి తన యజమానురాలు ఏసేపు మీద కన్ను వేసి ఏసేపును చేయబట్టుకుంది, పాపము చేయడానికి ప్రేరేపించి. ఏసేపు అంటాడు, అమ్మా నా యజమానుడు
ఇంటిలో ఉన్న సమస్తము మీద నాకు అధికారం ఇచ్చాడు, కానీ నిన్ను తప్ప. కాబట్టి దయచేసి ఆ పాపము జోలికి పోలేను నేను. నా దేవుని గాయపరచలేను, యజమాన్ని మోసం చేయలేను. ఇది ఒకసారి కదరా, కాస్త దమ్ము లాగు అని అంటే, అమ్మ లేదు, నాన్న లేడు, భార్య లేదు, భర్త లేదు, లాగేస్తావా? తాగుతావా? కొంచెమేరా, ఇదే ఉందరా, బీరే కదా, వెళ్ళిపోతావా? దాని జోలికి పోతావా? మద్యము అల్లరి పాలు చేస్తుంది, మద్యము పరువు తీసేస్తుంది, కుటుంబాన్ని రోడ్డు మీద పాడేస్తుంది. నావోహు ఆ సంవత్సరం ద్రాక్షారసము విస్తారముగా పండినప్పుడు త్రాగి మత్తుడై వస్త్రహీనుడై పడుకున్నాడు. కొడుకులు చూసి నవ్వుకుంటూ ఉన్నారు. దేవుని బిడ్డ హేళన పాలైపోవడానికి గల కారణాలు ఇవే, కొన్ని కారణాలు. మనుషులందరూ ఏలెత్తి చూపెట్టే స్థాయికి దిగజారిపోతా ఉన్నావా? పడిపోయావేమో, లేగు. అక్కడి నుంచి పైకి లేగారు. ఏ నోటితో మంచోడు కాదన్నారో, ఏ నోటితో చెడ్డోడని ముద్రేశారో ప్రజలు, ఆ ప్రజల మధ్యలో పరిశుద్ధుడిగా తిరగాలి, ఆ ప్రజల మధ్యలో దేవుని కొరకు బ్రతకాలి. రౌడీ అన్నారు సౌలుని చూసి, హంతకుడు అన్నారు సౌలుని చూసి. అదే సౌలును పరిశుద్ధుడైనటువంటి పౌలు